ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత గమ్యం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కుటుంబ విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, మంచి ఆలోచన, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మరి ఆస్తులు వలన కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. మరి వీళ్ళకున్న ఆస్తుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు, కొన్ని చిన్న సమస్య అనుకుంటాం మనం. ఆ చిన్న సమస్య పోయి చాలా పెద్ద సమస్య అవుతుంది. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎటు పోదామన్నా కూడా కష్టానికి మించిన ప్రతిఫలం ఏది ఉండదు. కాబట్టి మీరు చేసే కష్టాన్ని బట్టి మీకు ఏదైనా ఎదుగుదల అనేది పెరుగుతూనే ఉంటుంది. మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కనపడుతున్నాయి. మీకన్నా పెద్ద పెద్ద అధికారులతోని మీరు చేయకపోయినా కూడా కొన్ని చేశావు, తినకపోయినా తిన్నావు అని మీ మీద లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన చికాకులు, లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి సమస్యలు మీకు లేకోకుండా ఉండాలంటే, మీకు మైండు, మనసు, ఆలోచన విధానం బాగుండాలి అంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత లాభాధేనం అనేది ఇప్పుడు రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వల్ల కొన్ని ప్రమాదాలు, చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ అధిక ఖర్చులు జూలై 20వ తారీఖు నుంచి చాలా జాగ్రత్త పడాలి మీరు. మీరు ఆ 20వ తారీఖు నుంచి కొంచెం తొందరపడకోకుండా ఉన్నట్టుకైతే చాలా 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 వరకు ప్రమాదకరమైన సమస్యలు మీకు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రేమ విశేషాల్లో చూసుకుంటే, ప్రేమ విశేషాల్లో మీకు అనుకూలంగా, అద్భుతంగా, విజయవంతంగా ఏ మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు, దాంట్లో ఎలాంటి చికాకులు, ఎలాంటివి ఏమి లేవు. మీకు అంతా విజయమే, అభయ విజయం అనేది లేదు. సంతానంలో చాలా బాగుంది, కొంచెం శ్రద్ధగా పాటించాలి మీరు. మరి మీకు వాహనములలో, ప్రయాణాలలో కొన్ని గంటములు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి వాహనంలో కూడా ఎక్కువగా నడవకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడిపోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంది. మరి ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అన్నిటికన్నా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. ఆ దైవ బలం పెంచుకుంటే మీకు ఎక్కడికి పోయినా కూడా మీకు అష్ట ఐశ్వర్యం, భాగ్య భోగం, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన పూజా బలం, అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు అతి దగ్గరలోనే పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, మరి కొన్ని పార్ట్నర్స్ సమస్యల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని వస్తాయి. మరి అలాంటివి కూడా కొంచెం రావాలని ఎదురు చూస్తున్నారు మీరు. మరి అలాంటివి కూడా మీకు తొందరగా వచ్చేసి మనశ్శాంతి అనేది ఉండి చేయాల్సిన కార్యక్రమాలన్నీ మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మీ పేరు బలంలో ఉండాల్సిన దోషాలను కొంచెం శాంతం చేసుకోవాలి మీరు. మరి ఆ దోషాలు పోవాలంటే ఏం చేయాలి గురువుగారు అంటే దానికి మార్గం మీకు చెప్తాం. మాకు ఫోన్ చేస్తే మీకు ఏ దోషం ఉంది, ఆ దోషానికి పరిష్కారం ఏమిటి, మరి ఏం చేస్తే నీకు ఆ దోషానికి విరుగుదల అనేది వస్తుందా అనేది అన్ని స్థితిగతులన్నీ చూసి, జాతక మర్యాద అన్ని చూసి చెప్పగలుగుతాం. కాబట్టి దేనికైనా ఒక మార్గం, పరమార్థం అనేది ఉండాలి. ఆ మార్గం లేనిది ఏది చేసినా మనకి ఏది కాదు. ఆ టైం మీకు వచ్చింది కాబట్టి మీరు ఇక నుంచి పాగుతూ ఉన్నారు. ఇక నుంచి మీరు ఇంకా ఉరుకుతూ అనుకున్న పనులు 100% మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలత లేదు. కొంచెం గ్రహాల వలన మైండ్, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండలేదు. ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం.
సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు, మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యా రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది ఈ రాసుల వాళ్ళకి, ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు. కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి. మరి చేప నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళల్లోనే ఉన్నప్పుడు అది పుట్టక ముందు నుంచే దానికి ఈత స్టార్ట్ అవుతుంది. అదే విధంగా జాగ్రత్త, అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది. మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి. విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది. మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి. ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు, మీ మీద లేనిపోయిన నిందలు, లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా ఆశిదూషి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు. మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్, మనస్సు, ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు. ఏ పనైనా, ఏ ప్లాన్ అయినా ముందే ఎవరికి చెప్పకూడదు. ఏ పనైనా కూడా పనైన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. నల్ల వస్త్రములు ధరించొద్దండి. కాబట్టి మీకు అంబా దిశ వెలుగు,
వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసినాయి. మరి ఇప్పుడు మీకు ఈ 4 గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద. 3 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 3 గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది, డబ్బు నిలబడుతుంది, వ్యాపారం బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది. మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది. మరి మీకు ఎక్కువగా శని భగవాన్ని పూజించాలి. ఆ శనేశ్వరుణ్ణి మీరు పూజా బలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, బుర్ర బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.